నా పేరు కవిత. మాది సూలూరుపేట. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బాబు కోసం నేను ఎక్కడో తిరిగాను. ప్రార్థన చేపించుకున్నాను, పాస్టర్లు చెప్పాను. ఎన్ని చేసినా కానీ నాకు మళ్ళా కూతురే పుట్టింది. మా బంధువులు కానీ, మా ఊర్లో కానీ అందరూ ప్రతి ఒక్కరూ మళ్ళీ మూడోసారిగా నీకు కూతురే పుడుతుంది, కొడుకు పుట్టరు అన్నారు. కనీసం ప్రతి ఒక్కరు మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. కానీ నేను దేవునికి మొరపెట్టుకున్నాను. మా అత్తమ్మ టీవీలో ఇసాక్ పాస్టర్ గారు చెప్పిన వాక్యం విని దానికి టైమింగ్ చెప్పి 10 గంటలకు వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసుకొని మనం ఒంగోలుకి వెళ్దాము, అక్కడికి వెళ్ళి పాస్టర్ దగ్గర ప్రేయర్ చేపించుకున్న తర్వాత ఖచ్చితంగా కొడుకు పుడతాడు నీకు అని చెప్పి మా అత్తమ్మ విశ్వాసంతో నాకు చెప్పింది. అదే విశ్వాసంతో బలపరి నేను నా కొడుకు పుడతాడని గట్టిగా నమ్మి ఒంగోలుకి వచ్చి పాస్టర్ దగ్గర 8 నెలలు 9 నెలలు వచ్చాను. వచ్చిన తర్వాత ప్రతి నెల పాస్టర్ కాడ ప్రేయర్ చేయించుకొని తర్వాత లాస్ట్లో డిసెంబర్ నెల పాస్టర్ గారు పండించి ఇదిగో నీ కొడుకుని ఎత్తుకుని నువ్వు వస్తావు అని చెప్పి నాకు చెప్పారు. అదే నెల జనవరి కల్లా నాకు కన్సీవ్ అయ్యి నేను కొడుకుని ఎత్తుకొని జనవరిలో అంతా వచ్చాను. మా కుటుంబం మొత్తం ఆనందంతో నిండి ఉన్నది.